దుబాయ్ వచ్చి ఏం సాధించానో తెలీదు కానీ, ఇది మాత్రం తప్పట్లేదు. ఇంతకీ ఏంటంటారా? ఎవ్రీ 2 ఇయర్స్‌కి మనం ఎమిరేట్స్ ఐడీ అయితే రెన్యువల్ చేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అపాయింట్‌మెంట్ అయితే బుక్ చేసుకొని నియరెస్ట్ మెడికల్ సెంటర్ దగ్గరికైతే వెళ్ళాలి. వన్స్ మనం సెంటర్ దగ్గరికెళ్ళాక ఇలా టోకెన్ అయితే ఇస్తారు. బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారన్నమాట ఎమిరేట్స్ ఐడీ రెన్యువల్ కోసం. బ్లడ్ టెస్ట్ అయిపోయాక సరదాగా అలా నైట్ డిన్నర్‌కి అయితే వెళ్ళాము. ఇక్కడ మేము నార్త్ ఇండియన్ థాలీ మాకు పిల్లలకైతే నూడిల్స్ కాంబో తీసుకున్నామన్నమాట. మనకు నార్త్ ఇండియన్ థాలీలో వచ్చేసి చపాతీ, సలాడ్, పన్నీర్ కర్రీ, పీస్, పన్నీర్, మష్రూమ్స్ ఇలా చాలా రకాల కర్రీస్ అయితే ఇచ్చారన్నమాట. జీరా రైస్, నార్మల్ ప్లెయిన్ రైస్, అలాగే గులాబ్ జామ్ కూడా ఇచ్చారండోయ్. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దుబాయ్ విజిటింగ్ మీద వచ్చినప్పుడు ఆడవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళొచ్చు, మగవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళొచ్చు అన్న వీడియో నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఇంట్లో ఉండే మ్యాగీ ఇప్పి తినమంటే నేను అస్సలు తినలేను, కానీ బయట ఇలాగా నూడిల్స్ తినమంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మైదా ఫుడ్ తినకూడదంటారు కానీ అప్పుడప్పుడు ఒకసారి పర్లేదులేండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అదే చేత్తో ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి.